భయపెట్టియాలి. నిజానికి అల్లు అర్జున్ కూడా ఏం తక్కువేం లేదు. ఈయన యాటిట్యూడ్, ఈయన కథ కార్ఖానా, ఈయన పుష్పలో యాక్టింగ్ చేసి పుష్ప2 వేసి ఈయన నిజంగానే పుష్పరాజు అనుకుంటుండు. ఆ సినిమాలలో కూడా నీగా అటు చేస్తే సీఎం ఈగో అటు చేసి ఫోటో దిగలేడు కాబట్టి నేనే సీఎం అయితే అనుకుంటుండు. ఇప్పుడు నీకు నిజంగా హీరో అయితే రేవంత్ రెడ్డి నిన్నంత ఫుట్బాల్ ఆడుకుంటుండు కదా, నువ్వు రా, దమ్ముంటే రాజకీయాలకు రా, నువ్వు ఫస్ట్ భయపడి నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మీ నాన్న దగ్గర అల్లు అరవింద్ దగ్గర చాలా కోట్లు ఉన్నాయి. నువ్వు చక్రం దింపు, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని దించేసి ఇంకొక రెడ్డినో ఇంకొకరినో సీఎం చేయి, దానిలో నీకు నచ్చిన వ్యక్తిని సీఎం చేస్తావు కదా, దీంట్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలు అన్నాడు, ఆ యూట్యూబ్ వాళ్ళను గొట్టంగాలు అన్నాడు. అంటే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సీఎంఐ, నిరుద్యోగుల ద్వారా సీఎంఐ, నిరుద్యోగులను యూట్యూబ్ ఛానల్లోనే తిట్టిన వ్యక్తి అనేక మంది ఇక్కడ ఓయూలో కూడా కష్ట నష్టాలతో ఉంటే ఇంకా డిఎస్సికి పోస్ట్ పోన్ చేయని చెప్పి సిటీ కాలేజ్ నుంచి అమ్మాయిలు అర్ధరాత్రి 12 గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ కాడికి నడుచుకుంటూ వచ్చి కాళ్ళు నొప్పులు చేయకపోతే కనీసం వాళ్ళకు పరామర్శ చేయని దుర్మార్గుడు ఇప్పుడట ఉద్ధరిస్తా అంటున్నాడు. చేనేత కార్మికులు సిరిసిల్లలో చచ్చిపోతున్నారు. అలా అంటే ప్రాణము రేవతి గారిదే ప్రాణమా, రేవతి గారి కొడుకుదే ప్రాణమా? నేను అనేది అంటే చాలా మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు నీ వల్ల. నువ్వు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు అనేక మంది సూసైడ్ చేసుకున్నారు. ఆటో డ్రైవర్ల ప్రాణం కదా, నిన్ను ఎవడయ్యా ఫ్రీ బస్ పెట్టమన్నది? ఆ బస్సులలో పోతే కిక్కిరిసిపోతుంది. మొగోళ్ళు టికెట్ పెట్టినా నిలబడాల్సిన పరిస్థితి. స్టూడెంట్స్ బస్ పాస్ ఉన్నోళ్ళు నిలబడాలి, లేదంటే టికెట్ తీసుకున్న నిలబడాలి. మొగోడు కూలికి పోయేటోడు నిలబడాలి. ఎప్పుడన్నా మనం ఊరికి వెళ్ళాలంటే నిలబడాలి. అంటే పైసలు ఇచ్చిన నిలబడాలి, పైసలు ఇవ్వని వాళ్ళు కూర్చోవాలా అని గొడవ. ఇంకోటి లేడీస్ కైనా రెస్పెక్ట్ ఇస్తలేరు. అంటే నువ్వు ఫ్రీగానే కూర్చుంటున్నావు కదా, బస్సు లోడ్ అయిపోతుంది. దీనివల్ల ఆటో డ్రైవర్లు అనేక మంది చచ్చిపోయారు. దీనికేం సమాధానం చెప్తావు? కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నావు, కౌలు రైతులకు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది కౌలు రైతులు చచ్చిపోయారు. ప్రాణాలు కౌలు రైతులకు కావా? సినిమా అభిమానులే ప్రాణాలా? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. నువ్వు రేవతి గారి గురించి స్పందించొద్దంట్లే, శ్రీదేశ్ గురించి స్పందించొద్దంట్లే. వాళ్లకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. నిరుద్యోగులు కూడా ఇంకా కొన్ని నోటిఫికేషన్లు పడకపోవడం వల్ల కొందరు రేవంత్ రెడ్డి ఇంటికి గురుకుల వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది సార్, మిగిలిపోకుండా జాబులు మిగిలిపోకుండా మాకు ఇవ్వండి సార్ మెరిట్ ఆధారంగా అడిగారు. జీవో 46 వాళ్ళు రద్దు చేస్తా అంటే ఆయన ఇంటికి పోయినారు. ఇన్ని తీసుకొస్తే గ్రూప్ 2 వాయిదా వేయమనడానికి రోడ్డు మీదకి వచ్చింది తప్ప చేయలే. మరి మళ్ళీ పోలీసులు బండి సంజయ్ని హోంశాఖ మంత్రిని చిక్కడపల్లికి వస్తుండని చెప్పి అరెస్ట్ చేసినావు శాంతి భద్రతల దృష్ట్యా. ఈ దేశంలో అన్నిటికంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన పెద్ద వ్యక్తి ఎవరంటే కేంద్ర హోంశాఖ మంత్రి. ఈయననే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రినే. సరే ఇక్కడ వస్తే గొడవలు అయితే అన్నోడివి. మరి ఆఫ్టర్ ఆల్ అల్లు అర్జున్ ఎందుకు అదుపులోకి తీసుకుపోయారు? అల్లు అర్జున్ అదుపుకు లేదు ఎందుకు తీసుకుపోయారు? కాబట్టి ఇప్పటికైనా జడ్జి గారు, హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో నెగ్లిజెన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళని రేవంత్ రెడ్డితో సహా, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డితో సహా వీళ్ళందరూ చెంచల్గూడకు పోవాలి. ఒకటే బ్యారెక్లో, పక్క బ్యారెక్లో అల్లు అర్జున్ ఉండాలి, రేవంత్ రెడ్డి కూడా ఉండాలి, థియేటర్ వాళ్ళు కూడా ఉండాలి. వీళ్ళు చిప్పకూడు తినాలి. వీళ్ళ వల్లనే వాళ్ళు చనిపోయినారు. ఇంకోటి సంఘటనతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమాజంలో ఒక ఉన్మాదం నడుస్తుంది. ఆ ఉన్మాదం ఏంటంటే సినిమాల హీరోల అభిమానం అనేది ఒక ఉన్మాదం. గంజాయికి అడిక్ట్ అయినట్టు, డ్రగ్స్కి అడిక్ట్ అయినట్టు, వైన్స్కి అడిక్ట్ అయినట్టు, గుట్కాకి అడిక్ట్ అయినట్టు సినిమా హీరోలకు అడిక్ట్ అయిపోయారు. ఈ అడిక్షన్ నుంచి పబ్లిక్ను, యువతను ఎట్లా తీసుకురావాలనేది ప్రజలు ఆలోచించకపోతే ఇవాళ అల్లు అర్జున్ ఫ్యానే కాదు, రేపు ఇంకొకళ్ళు వచ్చినా వీళ్ళు ఇట్లనే చచ్చిపోతారు, ఇట్లనే తొక్కిసలాట్ అవుతుంది. కాబట్టి ఈ సీన్ తీసుకొని వచ్చి అవేర్నెస్ తీసుకొస్తూ